సార్ నేను ఎమ్మెల్యే ఆదోని డాక్టర్ పార్థసారథి. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. సార్ మీరండి? మీరు సార్ నేను కిషోర్ సార్, ఆర్టీజీఎస్ చెప్పండి సార్. కిషోర్ గారు బాగున్నారా? బాగున్నా సార్, బాగున్నా సార్. సార్ ఏం లేదు, ఆదోని నుంచి ఒక భాస్కర శర్మ గారని అవును సార్, ఆయన మెసేజ్ పెట్టారు సార్, రిటర్న్ అయ్యామని. రిటర్న్ అయ్యామని పెట్టారు సార్ ఇప్పుడు మెసేజ్. ఇప్పుడు వాళ్ళ ఒక ప్లేస్ నుంచి సార్ ఎక్కడికి వచ్చారు? డార్చన్ నుంచి సాగాకు బయలుదేరారట. ఓకే సార్. అది చైనా బార్డర్. ఇంకా ఓకే సార్. చైనా బార్డర్ లో నుంచి మెయిన్ స్ట్రీమ్ రోడ్డు కాకుండా ఏదో పనికిమాల రోడ్లో తీసుకెళ్తారేమో అని భయపడుతున్నారు వాళ్ళు. ఒక్క నిమిషం సార్, నేను నోట్ చేసుకుంటాను. ఒక్క నిమిషం. ఎక్కడి నుంచి? దార్చల్ నుంచి సాగాకు బయలుదేరినారు. అవునండి. ఇప్పుడు సాగి మనము ఎట్లా వాళ్ళని బయటికి తీసుకొస్తాము అన్నది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. అవునా సార్? అంటే నేను ఫోన్ చేశాను, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఒక్కసారి శర్మ గారికి మీరు ఫోన్ చేసి వాళ్ళ రూట్ ఏమిటో కనుక్కొని సేఫెస్ట్ రూట్ ఏదో మనము వాళ్ళకి అడ్వైస్ చేసి అక్కడ ఎవరు లోకల్ హెల్ప్ ఎవరు తీసుకున్నాం మనం? నేను యాక్చువల్గా మన ఏపీ భవన్ వాళ్ళతో పెట్టి ఎంబసీ వాళ్ళతో మాట్లాడుతాను సార్. వాళ్ళకి అతనికి ఏదో ప్రాబ్లం కూడా, హాస్పిటల్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు కూడా మాట్లాడారు. అవునండి, అతనికి ఆస్తమా ఉంది, పల్మరీ ఏదో సమ్ ప్రాబ్లం. అతనికి లంగ్స్ ఇన్ఫ్లమేషన్ వచ్చి ఆక్సిజన్ పడిపోతూ ఉంటే నిన్నంతా కూడా హాస్పిటల్లో చేర్చాము. బాగానే ఉంది, మిలిటరీ హాస్పిటల్లో చేరారు, బాగానే ఉంది, ఇబ్బంది ఏమి లేదు. రాత్రంతా కూడా మాట్లాడాను సార్, మాట్లాడాను, ఇక్కడ నుంచి మాట్లాడించాను మన వాళ్ళతో. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను ఫాలో అయిపోయి సార్. ఒకసారి దయచేసి మీరు ఫాలో అప్ చేసుకుని అవర్ టు అవర్ వాళ్ళు సేఫ్ ల్యాండ్. ఎందుకంటే ఐఎమ్ వెరీ మచ్ కన్సర్న్. బాగా వీళ్ళు మా ఆదోనిలో వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అల్లుడు గారు వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు, భయపడతా ఉన్నారు. మీరు దీన్ని ప్రత్యేకమైన కేసుగా తీసుకుని ఫాలో అప్ చేసుకోండి. కంటిన్యూ ఫాలో అప్ చేస్తున్నాను సార్. ఇందాక ఫోన్ చేశాను సార్కి, ఫోన్ లిఫ్ట్ చేయలేదు, మాట్లాడుతున్నాను సార్. అలాగేనండి, అట్లా వాళ్ళు ఫోన్లు ఎత్తమనండి చాలు, ఫాలో అప్ చేస్తారు. నేను కూడా టచ్ లో ఉంటాను. నాకు